బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమకు రావాల్సిన నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకు వెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ మాత్రం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది అంటోంది. అటు కాంగ్రెస్పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంటే గతంలో కేసీఆర్ చెప్పిన వీడియోలతో రేవంత్ సర్కార్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణలో రగులుతున్న అగ్ని పర్వతంలా తయారైంది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎవరితోనైనా కొట్లాడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉండగా ఇష్టంగానో అయిష్టంగానో తెలంగాణలోని అన్ని పార్టీలు ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే బనకచెర్ల ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటి నుంచి నివురు కప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త బ్లాస్ట్ అవుతోంది. ఒకప్పుడు గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన పార్టీలే ఇప్పుడు వద్దంటే వద్దని చెబుతున్నాయి. అందులో బీఆర్ఎస్ మొదటి వరుసలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ పార్టీలన్నీ ఈ అంశంపైనే ఫోకస్ పెట్టాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో టీ పాలిటిక్స్ ను హిట్ ఎక్కిస్తున్నాయి. తెలంగాణలో ఎలాగైనా సరే తిరిగి తమ ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ బనకచెర్ల ఇష్యూని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోసారి తెలంగాణలో నీళ్ల సెంటిమెంట్ ను రగిలించేలా స్కెచ్ వేసింది. బనకచెర్ల వల్ల తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుందని, దాన్ని అడ్డుకోవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శల దాడి మొదలుపెట్టారు. దీంతో సీఎం రేవంత్ నేరుగా రంగంలోకి దిగారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బనకచెర్ల వల్ల జరిగే నష్టాన్ని అన్ని పార్టీలకు వివరించడంతో పాటు కేంద్రంపై ఒత్తిడికి, ఐక్య కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు ఎప్పుడు పునాది పడింది, దానికి కేసీఆర్ చేసిన సహకారాన్ని బయటపెట్టారు. రాయలసీమను రత్నాలసీమగా చేసేందుకు గోదావరి జలాల తరలింపునకు సహకరిస్తామని అప్పట్లో చెప్పిన మాటలను అఖిలపక్ష ఎంపీలతో పాటు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను సమావేశంలో ప్లే చేసి వినిపించారు. సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, మీరు ఇంత విస్పష్టంగా 2016లో 2019లో వివిధ సందర్భాలలో శాసనసభలో, బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈరోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం. తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. బనకచెర్లపై ఏపీ ప్రతిపాదనలు తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని సీఎం రేవంత్ కేంద్ర మంత్రిని కోరారు. బనకచెర్ల ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తి డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో 1500 టీఎంసీలకు ఎల్ఓసీ ఇవ్వాలని, అలా అయితే తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలంగాణకు అన్యాయం చేయబోమని కేంద్రం హామీ ఇచ్చిందని ఉత్తమ్ స్పష్టం చేశారు. మరి సిఆర్ పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ మాట మార్చి డబుల్ గేమ్ ఆడిందని కొందరు ఏపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ఎంతో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కావలసినన్ని నీళ్లు ఉన్నాయని, ఇద్దరూ వినియోగించుకునే వీలుందని చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లం గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టుకుందాం, దానిపై మీరు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, ఎవరొద్దన్నారు, మిగిలిన నీటినే తాము వాడుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు ఎవరిపైన పోరాడాల్సిన అవసరం లేదన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు.
కాళేశ్వరం వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. అయినా సరే తెలంగాణ నేతలు ఒప్పుకోవటం లేదు. వాళ్ళ భయాలు వాళ్లకు ఉన్నాయి. పైగా బనకచెర్లను అడ్డుకునేందుకు వాళ్లంతా ఒకటిగా పోరాడేందుకు కూడా సిద్ధపడుతున్నారు. పార్టీల పరంగా ఒకరినొకరు విమర్శించుకున్నా బనకచెర్ల విషయంలో తెలంగాణ రాజకీయ నాయకులంతా ఒకే మాట చెబుతున్నారు. అయితే ఏపీలో విపక్షం కాని విపక్షం వైఎస్ఆర్సీపీ మాత్రం బనకచెర్లతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. 2019లో అంత హడావిడి చేసిన తర్వాత జగన్ రెడ్డి ఎందుకు మౌనం వహించారో ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇంత చర్చ జరుగుతున్నా ఆ సంగతి తనకు అర్థం కానట్లుగా జగన్ రెడ్డి వ్యవహరించడం పట్ల ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం, పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబుల్ స్టాండ్. అయితే బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వ వాదనను ఢిల్లీలో బలపరిచేలా ఎంపీలపై రేవంత్ సర్కార్ బాధ్యత పెట్టింది. అపెక్స్ కౌన్సిల్ డిమాండ్తో ఏపీతో నేరుగా ఢీ అంటే ఢీ అన్న సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఎంత మేర విజయం అవుతుందో, ప్రభుత్వ విపక్షాల మధ్య చెలరేగుతున్న మాటల యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.